చెప్పురా. రే మామ 10 రూపాయలు ఫోన్పే చేయరా. రే ఫోన్పే లేదురా. గూగుల్ పే. గూగుల్ పే కూడా లేదురా. పేటిఎం. రే పేటిఎం కూడా లేదురా. సరే ఎక్కడ ఉన్నావు? రే బెంగళూరులో ఉన్నానురా. అక్కడే ఉండి వస్తున్నా. వీడేంట్రా అంత దూరం నుంచి బెంగళూరుకి వస్తున్నాడు 10 రూపాయల కోసము. ఎలాంటి వాళ్ళు ఉన్నారబ్బా. రే ఐఫోన్ కొనాలంటే ఏం చేయాలరా? కిడ్నీ అమ్మి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రే ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయంట కదరా? నేను అన్ని పాస్ రా. ఎలా రా? బోసడికి నేను అమరుణ్ణి, ఎర్రిపోకును కాదు. అవును భయ్యా. ఏరా డల్లుగా ఉన్నావు? నా లవర్ నన్ను వదిలేసిందిరా. ఇప్పుడు ఎలా రా? చెయ్యి ఉంది కదరా. వదిలేనా? దానికి కాదరా, మందు తాగడానికి. రే రారా కొత్త బండి తెద్దాం. అవునా? ఏ బండిరా? రే స్కూటీరా. సార్ మీరు మేడమా అని అడుగుదామని. అరే ఏంట్రా ఈ ఎండలు ఎలా ఉన్నాయి? దారా చల్లగా ఐస్ క్రీమ్ తిందాం. పోదాం పారా తిందాం. ఏ తింటావరా? ఏదో ఒకటి తీసుకోరా. అన్న 2 ఐస్ క్రీమ్లు ఇచ్చేయండి. ఎంతన్నా? 20 రూపాయలు ఒకటి. అరే 20 రూపాయలు ఉందిరా నా దగ్గర. సరే ఒకటి చాలేరా, షేర్ చేసుకున్నాం కదా. ఏంద్రా వారాల నుంచి నిద్ర చెడగొట్టి మరీ పారకి పిలుచుకొస్తున్నావు ఏమ్రా? అమ్మాయిని చూద్దామని. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. హే బాబు ఒక నిమిషం మాకు. ఎదురేమున్నది. హే ఏమైంది బాబు అట్లా పరిగెడతాను? కుక్క కరిసింది అందుకే హాస్పిటల్ పోతున్నా. ఏంది బ్రో చెప్పు తీస్తున్నావు? నీకు తెలీదా బ్రో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని? ఓరి నీ కొత్త గంగ నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఏమైందిరా ఎప్పుడు లేని అంత కష్టపడుతున్నావు? ఏం లేదురా, హైట్ పెరుగుదామని. హైట్ పెరగాలంటే పెరుగు తినాలరా పిచ్చోడా. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తిన్నావరా? లేదురా తినలే. ఏం మనుషులరా, మనం 3 పూట్ల కష్టపడేది తినేకిరా, అలాంటి తినేది పక్కన పెట్టి కష్టపడుతున్నాం. ఏం మనుషులరా. తినలేదని ఊరికైనా చెప్తున్నా వీనికి. కుచిలీగాడు ఏందో ఒకటి మాట్లాడనే తెల్లగా తింటాడు. బ్రో మీరు ఎప్పుడు చూసినా చెట్లగాడే ఉంటారు. చెట్లు అంటే మీకు అంత ఇష్టమా? ఏ అంటే ఏం చెప్పాలి బ్రో, ఒకప్పుడు నాకు పిల్ల ఉండేది బ్రో. ఆ పిల్ల నేను చెట్లేంటి పుట్లేంటి బాగా తిరిగే వాళ్ళం బ్రో. ఇప్పుడు చెట్లు ఉన్నాయి కానీ పిల్ల లేదు బ్రో. ఫుల్ బోర్ కొట్టేస్తుంది. లాలుకి ఫోన్ చేద్దాం ఏం చేస్తున్నాడు. చోప్రా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను రా. అక్కడే ఉండైతే. హెడ్ టైల్సా? హెడ్
సొంతం 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 నీకా రేయ్ నువ్వు నిజంగా అన్నం తింటే నువ్వు మనిషివైతే బ్యాటింగ్ నాకు ఇచ్చేరా. నీ కథ తెలిసినే కానీ పోరా. ఎట్లుంటది మరి మనతోని? రే 10 రూపాయలు ఉండేరా. వెళ్ళిపో. వీడేంటి ఇలా చేస్తున్నాడు? రే ఏడన్నా ఎరుకున్నారా? పోరా బయటికి. ఏరా ఇక్కడున్నావు? ఏం చెప్పమంటావురా? నా లవర్ నన్ను వదిలేసిందిరా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. దామందేద్దాం. ఏరా ఇక్కడున్నావు? ఏం చెప్పమంటావురా? మా తాత పోయాడా? మందిద్దాం. రే పోలేదురా. బతికే ఉన్నాడా? అయినా సరే మందిద్దాం. ఏందిరా? రే ఏంట్రా ఇక్కడున్నావు? ఎగ్జామ్స్ లో 2 సబ్జెక్టులు పోయినారా? దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. దామందిద్దాం. వాట్ వాట్ థాట్. ఏ రఘు ఎలా ఉన్నావు? బాగున్నావు అయితే మందిద్దాం రా. మంది ఎట్లా మనం ఎట్లా లేకుండా ఎట్లా చెప్పు? రే నువ్వు మనిషివే, మందు మురుగానివిరా నువ్వు. ఏంటిరా ఇది? అన్నా ఏమన్నా? బ్రో ఇదేంది బ్రో? ఇదా వాటర్ ట్యాంక్ అన్నా. మరి వాటర్ ఉంటాయా? నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యాదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. వీడెవడో పొద్దున్న సద్దకల్లో తాగొచ్చినట్లున్నాడే. హలో చెప్పు బేబీ. ఎవరన్నా? నరవరు. ఇంత మాట అన్నాడు బ్రో. లవర్ ఉందంట. ఇంత పాపాత్ముడు బ్రో. రే ఏంద్రా అంత టెన్షన్ పడుతూ పోతున్నావు? టెన్షన్ పడికరా. ఏరా షర్ట్ మొత్తం నలిగిపోయింది. జీవితమే నలిగిపోయింది. ఇక షర్ట్ అంతరా. అరే మామ, నా లవర్ లాంగ్ డ్రైవ్ వెళ్దామని కాల్ చేసినరా. నువ్వు కీసిస్తే అలా వెళ్ళి అలా వచ్చేస్తా. రే నేను వస్తారా? రే మామతో నువ్వెందుకురా? రే నీకు వచ్చిన కాలే నాకు వచ్చిందిరా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. రే ఒక 1000 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయరా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ లేడు. దయచేసి కొన్ని సంవత్సరాల తర్వాత ఆగి కాల్ చేయండి. ఓరని అబ్బా ఇక్కడుండి ఫోన్ ఎత్తవా? చెప్తాను సంగతి. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. చెప్తాను సంగతి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్. ప్లీజ్ బేబీ సారీ ప్లీజ్ బేబీ. నీకోసమే కదా నేను గడ్డ పెంచుతున్నది. ప్లీజ్ బేబీ మాట్లాడు బేబీ. ఒక్కసారి బేబీ. ప్లీజ్ బేబీ సారీ ప్లీజ్ బేబీ. నీకోసమే కదా నేను గడ్డ పెంచుతున్నది. ప్లీజ్ బేబీ మాట్లాడు బేబీ. ఒక్కసారి బేబీ.
ప్లీజ్ బేబీ మాట్లాడు బేబీ. డబ్బులు నేను పంపిస్తా బేబీ, నేను పంపించేస్తా. బేబీ 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 చెప్తే అర్థం కదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఫస్ట్ ఫోటో పెట్టి పెట్టి మనం సేఫ్, మనకి ఇలాంటివి ఏమీ లేవు. రే ఒక 500 ఉంటే ఇవ్వరా, పర్స్ ఇంట్లో మర్చిపోయాను, నీకు మళ్ళీ ఇస్తాను. ఒకటి పోయినసారి కూడా 500 బొక్క పెట్టాడు, చెప్తా ఆయన సంగతి. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళి పర్స్ తెచ్చుకో. అన్నా ఈ అడ్రస్ ఎక్కడ చెప్పున్నా? నాకు తెలియదన్నా. మరి ఎంతసేపు ఏం చూసినావురా నువ్వు? బ్రో ఈ టీషర్ట్ ఎంత? సార్ ఈ టీషర్ట్ నిలబడాలి సార్. ఈ టీషర్ట్ మీరు వేసుకున్న వెంటనే చాలా స్మార్ట్గా కనిపిస్తారు. చూసిన ప్రతి ఒక్కరు చాలా స్మార్ట్గా ఉన్నానంటారు సార్. ఇది ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు సార్. ఇది కొన్న వెంటనే మీకు అనిపిస్తుంది ఎందుకు కొన్నానా అని. కావాలంటే మీకు 20% డిస్కౌంట్ ఉంది సార్. ఇది ఎక్కడ తప్ప ఎక్కడ దొరకదు. అయితే నాకు వద్దులే. అన్న మీది మొత్తం 1000 అయిందన్న. 2 డ్రాయర్లు ఎక్స్ట్రా. ఒక షర్టు, ఒక టీషర్టు, 2 డ్రాయర్లు, 1000 రూపాయలు అయిందా? అన్న ఫ్లాష్ బ్యాక్. అన్న చెప్పండి ఏం కావాలి? అన్న నా సైజు 2 టీషర్టు, 2 షర్ట్లు చూపినా? అన్న మీకేం కావాలో చూస్తున్నాండి. బ్రో మీకేం కావాలి? నా 2 నైట్ ఫ్యాన్లు చూపిన్నా. బ్రో ఈ నైట్ ఫ్యాన్ చూడండి, ఇది బ్లాక్, ఇది చాలా తక్కువ రేట్ ఉంటుంది, బాగా స్ట్రెచబుల్ కూడా చాలా బాగుంటుంది, ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే అది తీసుకోండి, చాలా మంది బ్లూ అంటారు బ్రో. అన్నా మాది ఎంత అయింది? అన్న మీది మొత్తం 1000 అయిందన్న. 2 డ్రాయర్లు ఎక్స్ట్రా. ఒక షర్టు, ఒక టీషర్టు, 2 డ్రాయర్లు, 1000 రూపాయలు అయిందా? అన్న కొనేవాడికి అంత అయితే చూసేవాడికి నాకెంత అవుతుందో అమ్మో. రే సుబ్బు రారా రీల్స్ చేద్దాము. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నాను. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? సరే సరే అక్కడే ఉండు. రే ఒక 500 ఏంటి ఇరా, రేపిస్తా. రేపే ఇస్తా, రేపే రాపా. రేపే ఇస్తా, రేపే రాపా. రే మామ, సప్తసాగర్ సైడ్ బి మూవీ ఉందా? రే రేపు ఏ ఎగ్జామ్ రా?